మరో 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేయనున్నట్లు ప్రకటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో తనను ఎవరు ఆపుతారో చూస్తానని ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తమ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీని చేసిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు ఒక్క పదవి ఉండకూడదా అని ప్రశ్నించారు. కోదండరాంతో పాటు కాంగ్రెస్ నేత అమీర్ అలీ ఖాన్ల శాసన మండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీఎం చెప్పినట్లు మళ్లీ కోదండరాంను ఎలా ఎమ్మెల్సీ చేస్తారని ప్రశ్న తలెత్తుతోంది. అయితే మళ్లీ గవర్నర్ కోటాలో రాష్ట్ర మంత్రివర్గ తీర్మానంతోనే ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని, అందుకే ఆయనకు పదవిపై గంటాపదంగా మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.